నాకసలు రొయ్యలంటేనే నచ్చవు. ఎప్పుడు ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో మా వారు రోజు వెళ్ళి, అంటే పెళ్ళైన కొత్తలో ఇంటికాడే ఉండే కదా, సో పక్కనే చెరువు ఉంది. రోజు వెళ్ళి తీసుకొచ్చేవారు రొయ్యలు, చేపలు. ఆ రొయ్యలు ఎందుకు నచ్చవంటే అవి చూస్తేనే అది పురుగుల్లాగా అనిపిస్తాయి. అవి క్లీన్ చేసే విధానం, తీసే విధానం అదంతా చూసి 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 నాకు అంటేనే విరక్తి. అసలు నాకు ఆ రొయ్యలంటేనే నాకు ఒక పురుగుల్లాగా అనిపించడం వల్ల అసలు రొయ్యలంటేనే ఇష్టం ఉండేది కాదు. కానీ ఒకసారి మా ఫ్రెండ్ రొయ్యల బిర్యానీ తినిపించింది. అంతే, ఇక అప్పటి నుంచి చికెను, మటను అన్నీ పక్కన పడేసి రొయ్యలంటేనే నాకు ఒక ఇదైపోయింది. అంటే అన్నిటికంటే స్పెషల్ ఏదైనా ఉంది అని అంటే అది రొయ్యలు. ఇప్పుడు ఒకప్పుడు నచ్చేవి కావు, ఇప్పుడు ఎంత పిచ్చి అంటే రొయ్యలు రోజు పెట్టినా తింటా, అంత ఇష్టం. అందులోనూ రొయ్యల బిర్యానీ ఇంకా స్పెషల్ కదూ. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేయండి. సింపుల్గా చేశాను, ఇంత సింపుల్గా. మీరు ఇలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేశాను. నేను ప్రతిదీ ఈజీ వే, సింపుల్ వే వెతుక్కుంటాను అన్నమాట. ఒకప్పుడు బిర్యానీ చేయడం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నానా తిప్పలు పడడం అండి. కానీ ఇప్పుడు అంత లేదు అసలు. బిర్యానీ అని అంటే అరగంటలో పని అనే ఫీల్ వచ్చేసింది. చేసి చేసి బాగా ఏమంటారు ఏమంటారండి ఇంగ్లీష్లో, అంత ఇంగ్లీష్ మీడియం కాదండి, మేము తెలుగు మీడియం కదా, అందుకే ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ రావట్లేదు. పోనీలే ఏదో ఒకటి. ఇప్పుడైతే బాగా ఆరితేరిపోయారన్నమాట చేయడంలో. సింపుల్గా చేసేసా. కింద అడుగంటేసిందండి. అంటే 20 మినిట్సే పెట్టాల్సింది, కొంచెం మర్చిపోయాను, కింద బంద్ చేశాను అనుకున్న, సిమ్లో ఉంది కదా, సో అడుగంటింది. లాస్ట్ ఫైనల్ ఇదిగా ఇలా ఉంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకునైతే నోరు ఊరిపోతుంది. బాయ్ బాయ్.